హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. అండ్ ఈ వీడియోలో చూపించే కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. శారీ కలెక్షన్ అన్నమాట. నేనైతే 3 శారీస్ అయితే తీసుకున్నాను ఈ వీడియోలో మీకు చూపించాలని. సో చాలా బాగా వచ్చాయి. క్వాలిటీ వైజ్ అయినా కలర్ వైజ్ అయినా చాలా నీట్గా ఉంది. ప్రజెంటేషన్ అయినా లుక్ అయినా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ శారీ అయితే ఇది మొత్తం మెరూన్ కలర్లో వచ్చింది. దీనిపైన ఇలా లైన్స్, గోల్డ్ జెరీ వీవింగ్ లైన్స్ అయితే వచ్చాయి. సో దీనికి బార్డర్ వచ్చేసి ఇలా ఓపెన్ బార్డర్ ఉంటుంది కదా, అలా ఇచ్చారు. బార్డర్ అంతా ఓపెన్గా ఉండి అండ్ అప్పర్ సైడ్ ఇట్లా లోయర్ సైడ్ గోల్డ్ జెరీ వీవింగ్ లైన్స్ వస్తాయి. అండ్ మిడిల్ పార్ట్ ఆఫ్ ది ఏరియా ప్లెయిన్గా ఉంటుంది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి, మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దీనికి చాలా కలర్ కాంబినేషన్ చాలా మంచిగా మ్యాచ్ అయింది. ఇదైతే చాలా బాగుంది. లైట్ పింక్ షేడ్కి థిక్ మెరూన్ కలర్ షేడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. చాలా రేర్ కలర్ కాంబినేషన్ అండ్ మీరు కూడా మిస్ అవ్వద్దు. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా చాలా నచ్చింది. ఎప్పుడెప్పుడు స్టైల్ చేద్దామా అనిపించింది. అండ్ మీకు కూడా అనిపిస్తే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్అవుట్ చేయండి. శారీ ఓవరాల్గా చూపిస్తాను. సో ఇది వచ్చేసి బనారసి గ్లాస్ టిష్యూ శారీ. ఇది ఫస్ట్ బ్లౌజ్ పీస్ అన్నమాట. బ్లౌజ్ పీస్ ఓవరాల్గా గోల్డ్ జెరీ వీవింగ్ అయితే ఇచ్చారు. గ్లాస్ టిష్యూ శారీ కాబట్టి మంచిగా గోల్డ్ జెరీ వీవింగే ఎక్కువగా హైలైట్గా కనిపిస్తుంది. మనం కావాలనుకుంటే బార్డర్ కలర్తోని కూడా బ్లౌజ్ పేరప్ చేసుకొని వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి బాగా బ్రైట్గా షైన్ అవుతుంది కదా, అండ్ డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంది. అండ్ టిష్యూ కాబట్టి చాలా స్మూత్గా ఉంది. బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ లానే పళ్ళు కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి పళ్ళు స్టార్ట్ అవుతుంది. సో దీనికి కూడా మంచి గోల్డ్ జెరీ వీవింగ్ చాలా కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చారన్నమాట. అంతలా షైన్ అవుతుంది. ఇక్కడ నుంచి పళ్ళు స్టార్ట్ అవుతుంది. ఓవరాల్గా శారీ వచ్చేసి లుక్ ఇలా ఉంటుంది. ఒక్కసారి డ్రేప్ చేసుకున్నామంటే మీకే అర్థమవుతుంది శారీ ఎంత క్లాసీగా ఉందనేసి. టిష్యూ శారీ కాబట్టి చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ డ్రేపింగ్ అయినా ప్లీటింగ్ అయినా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. అండ్ ఆల్సో ఇది లైట్ వెయిటెడ్ శారీ అన్నమాట. అసలు డే అంతా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ కింద వైపు బార్డర్ ఇలా ఉంటుంది, పైన సైడ్ ఇలా ఉంటుంది. ఇదంతా ఓపెన్ బార్డర్ ఇచ్చారు, హెవీగా అలా ఏం లేకుండా చాలా సింపుల్గా క్లాసీ లుక్ వచ్చేలా ఉంది. అండ్ బార్డర్ పైన కూడా ఇలా లైన్స్ ప్రొవైడ్ చేశారు, గోల్డ్ జెరీ వీవింగ్ లైన్స్ చూడండి. అండ్ బ్యాక్ సైడ్ అండ్ మిడిల్ పార్ట్ ఆఫ్ ది శారీ కూడా ఇలా వెర్టికల్ లైన్స్ అయితే ఇచ్చారు. శారీ మొత్తం చూడండి, మంచి కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చారు. స్టైల్ చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది, అదిరిపోతుంది. ఫెస్టివల్స్కైనా వెడ్డింగ్స్కైనా ఎక్కువసేపు క్యారీ చేయలేము అనుకునే వాళ్ళైతే ఇలాంటి శారీస్తోని స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ డే అంతా ఈజీగా క్యారీ చేయగలుగుతారు. అండ్ ఈ లైన్స్ కూడా గోల్డ్ జెరీ వీవింగ్ డిఫరెంట్ లైన్స్ వచ్చాయి. లైన్స్ అన్నీ కూడా సేమ్ లేవు. అండ్ ఇదొక డిజైన్ డిఫరెంట్ డిజైన్స్తోని కూడా లైన్స్ ప్రొవైడ్ చేశారు. ఇలాంటి శారీస్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇన్స్టాలో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఇలాంటి శారీసే కనబడుతున్నాయి. ఇదైతే బనారసి సెమీ సిల్క్ శారీ. దీనికి బార్డర్స్ అంత హెవీగా వేరే కలర్తోనే ఏం రాలేదు, గోల్డ్ జెరీ వీవింగే ఎక్కువగా వచ్చింది. శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది లుక్. అండ్ ఈ కలర్ వచ్చేసి మోర్ పీచ్ కలర్ ఉంటుంది కదా, పీచ్ కలర్లో వచ్చింది. అండ్ బ్లూ కలర్ చాలా బాగుంది, చాలా బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ జెరీ వీవింగ్ కూడా చూడండి ఎంత స్మూత్గా ఉందో. ప్లీటింగ్ అయినా రేపింగ్ అయినా ఈజీగా అయిపోతుంది. ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది శారీ వచ్చేసి. అండ్ ఇదైతే అండర్ బడ్జెట్లో చెప్పచ్చు, 500 అరౌండ్ 500 అలా పడింది అనుకుంటా. చాలా బాగుంది. అండ్ బార్డర్స్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ జెరీ వీవింగ్. ఇది కూడా చాలా బ్రైట్గా కాకుండా ఈ కలర్కి మ్యాచ్ అయ్యేలా ఇచ్చారు. చాలా నీట్గా ఉంది. ప్రజెంటేషన్ అయినా లుక్ అయినా. నేను శారీ ఓవరాల్గా చూపిస్తాను. సో ఇది వచ్చేసి పళ్ళు అనుకుంటా. వావ్, ఇది వచ్చేసి పళ్ళు పాటు ఓవరాల్గా జెరీ వీవింగ్ అయితే చూసారు కదా ఎంత నిండుగా ఇచ్చారో. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఎక్కడ కూడా ఈ జెరీ వీవింగ్ అనేది పోకుండా చాలా స్మూత్గా నీట్గా ఇచ్చారు. అండ్ బార్డర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇలాంటి బార్డర్స్ వచ్చినప్పుడు మనం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తోనే ట్రై చేయొచ్చు బ్లౌజెస్ అన్నమాట. ఓన్లీ ఇందులో ఇచ్చిన ఈ గోల్డ్ జెరీ వీవింగ్తోనే ఇలాంటి గోల్డ్ కలర్తోనే చేయాలని ఏం లేదు. డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బ్లౌజెస్తోనే చేసుకుంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తారు. డిఫరెంట్ లుక్స్ క్రియేట్ చేయొచ్చు ఒక్క శారీతోనే. అంత బాగుంది. ఇది వచ్చేసి పళ్ళు పాట. అండ్ నెక్స్ట్ ఓవరాల్గా శారీ ఇలా మొత్తం ప్లెయిన్ కలర్. శారీ ఓవరాల్గా ప్లెయిన్ కలర్లోనే ఉంటుంది, సింగిల్ కలర్లో. ఇదైతే ఇప్పుడు చాలా ట్రెడిషనల్ వైబ్ వస్తుంది. ఇలాంటి శారీస్ మనం వేర్ చేసినప్పుడు వెడ్డింగ్స్కి అయినా ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి చాలా బాగుంటుంది. చాలా మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది. హెవీ పట్టు చీరలు వేర్ చేయాలి అని అనుకునే వాళ్ళైతే
హెవీ శారీస్ వేర్ చేయలేము అనుకునే వాళ్ళైతే ఇలాంటివి వేర్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ లుక్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. మంచిగా ప్లీటింగ్ అండ్ డ్రేపింగ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ బార్డర్స్ కూడా చూసారా ఎంత మంచిగా ఉందో డిజైన్ అయితే ఓవరాల్గా. అండ్ ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్ అండ్ కింద సైడ్ బార్డర్ వచ్చేసి కొంచెం హెవీగానే ఇచ్చారు, కొంచెం లెంతీగా ఉంది పైన దాంతో పోల్చుకుంటే. శారీ ఓవరాల్గా మంచిగా లైట్ వెయిటెడ్, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ ఉన్న శారీ ఇది. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది అండ్ మీకు కూడా నచ్చుతుంది. సో ఇది వచ్చేసి కట్టు కొంగు, కట్టు చెంగు స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ది శారీ ఉంటుంది కదా, సో ఇది ఇక్కడ వరకు. అండ్ దీనికి బ్లౌజ్ సేమ్ పళ్ళుకి ఇచ్చినట్టే ఇచ్చారు అండ్ బార్డర్ కూడా ప్రొవైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. మనం దీంతోనే బ్లౌజ్ పేరప్ చేసుకొని వేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ వేరే కలర్స్తోని ఇలా పేరప్ చేసి వేసుకున్నా కూడా లుక్ బాగుంటుంది. అండ్ మీరు చూడొచ్చు ఎంత బాగా షైన్ అవుతుందో, చాలా బ్రైట్గా కనిపిస్తుంది. బనారసి శారీస్ అంటేనే చాలా లైట్ వెయిట్ ఉంటాయి, చాలా బాగుంటుంది. అందులో ఇది సెమీ సిల్క్ శారీ, అస్సలకే వెయిట్ ఉండదు, మంచిగా ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ ఆల్సో డ్రేపింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది సెమీ సిల్క్ శారీస్కి. అండ్ ఈ శారీ మీకు ఎలా అనిపించింది? శారీ వచ్చేసి కంజీవరం టిష్యూ ప్రింటెడ్ శారీ అన్నమాట. ఇందులో టిష్యూ కలిసింది శారీ. ఇది ఓవరాల్గా క్లాత్ వచ్చేసి టిష్యూ కలర్ అన్నమాట, టిష్యూ. అండ్ దీనిపైన ప్రింట్ అయితే చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు వీడియోలో లైట్ పింక్ షేడ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనిపించవచ్చు, బట్ కాదు, ఇందులో గోల్డ్ కలర్ కూడా షైన్ అవుతుంది. డబల్ జ్యువెల్ షేడ్ ఉంది శారీ మొత్తం, అంటే కొంచెం గోల్డ్ రెడ్ ఆ కాంబినేషన్లో, లైట్ ఆరెంజ్ పీచ్ కలర్స్లలో. అండ్ బార్డర్ కొంచెం కాంట్రాస్ట్లో పింక్, హెవీ పింక్లో ఇచ్చారు. శారీ చూడండి ఎంత బాగా షైన్ అవుతుందో. ఈ టిష్యూ అయితే చాలా నీట్గా ఉంది. కొందరికి టిష్యూ శారీస్కి ప్లీటింగ్స్ రావు అని అనుకుంటారు, బట్ శారీని బట్టి ఉంటుంది. ఇదైతే ప్లీటింగ్ వచ్చేలా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. మీకు శారీ ఓవరాల్గా చూపిస్తాను. వావ్, కలర్ చూడండి ఎంత బ్రైట్గా కనిపిస్తుందో, గోల్డ్ జరీ వీవింగ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్లో. అండ్ నాకు పిక్లో వచ్చినట్టయితే రాలేదు ఈ శారీ. పిక్లో హెవీ గోల్డ్ కలర్తోనే మొత్తం ఎల్లోయిష్ గోల్డ్ ఆ కలర్ కాంబినేషన్లో కనిపించింది, బట్ శారీ రావడం మాత్రం పింక్ అండ్ గోల్డ్ మిక్స్లో వచ్చింది. బట్ ఇలా వచ్చినా కూడా బాగుంది శారీ. అండ్ పిక్లో ఉన్నట్టు లేదు, కాకపోతే క్వాలిటీ అయినా క్లాత్ అయినా కలర్ కాంబినేషన్ అయినా బాగుంది. అండ్ అప్పర్ సైడ్ బార్డర్ వచ్చి బార్డర్ ఇలా చిన్నగా ఇచ్చారు. అండ్ ఇదంతా బ్లౌజ్ పార్ట్ అన్నమాట. మనం ఈ బ్లౌజ్తో పేరప్ చేసుకున్నా బాగుంటుంది, ఆర్ ఎల్స్ కాంట్రాస్ట్ కలర్స్తోని వేరే వాటితో మ్యాచ్ చేసుకున్నా బాగుంటుంది. ఇదంతా ఓవరాల్గా డిజైన్ ఏమి ఇవ్వలేదు, గోల్డ్ జరీ వీవింగ్ వర్క్ ఎక్కువగా ఇచ్చారు. ఇలాంటివి ఇచ్చినప్పుడు ఇలాంటి ప్లెయిన్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయించుకుంటే వేరే శారీస్తో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ చూసారు కదా, కొంచెం బ్లౌజ్ పార్ట్ శారీస్కి ఎక్కువగా పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ పార్టే మ్యాచ్ అవుతాయి. అండ్ ఇక్కడ నుంచి శారీ స్టార్ట్ అవుతుంది, పళ్ళులో ఇదంతా పోతుంది. అండ్ ఈ టిష్యూ సిల్క్ శారీ చూడండి, ఇదంతా టిష్యూ క్లాత్ అయినా కూడా ఎంత బాగా మెరుస్తుందో. అండ్ ఈ ప్రింటింగ్ చూసారా, ఫ్లవర్స్ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చాయి, లీవ్స్ గ్రీన్ కలర్లో వచ్చాయి. ఇలాంటి శారీస్కి కాంట్రాస్ట్ బ్లౌజెస్తో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. గ్రీన్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేస్తే, ఇందులో ఉన్న గ్రీన్ కలర్తోనే పేరప్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది ఈ లుక్. అండ్ ఈ పెయింటింగ్ అయినా చాలా నీట్గా ఇచ్చారు. టిష్యూ కాబట్టి అంత బ్రైట్గా అనిపించదేమో అనుకున్నాను, బట్ వచ్చిన తర్వాత డిఫరెంట్ కలర్ షేడ్ అయినా కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ ప్లీటింగ్ కూడా చాలా ఈజీగా వస్తుంది, మీరు చూడొచ్చు ఎంత బాగా సెట్ అవుతుందో. మంచిగా ఒక్కసారి ప్లీట్ చేసుకుంటే సరిపోతుంది, ఐరనింగ్ కూడా చేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది. అసలు శారీ లేవకుండా కూడా ఉంటుంది, మనం ఈజీగా క్యారీ చేయొచ్చు డే అంతా. వెడ్డింగ్స్కి అయితే బ్రైడల్ శారీ కలెక్షన్స్లో దీన్ని యాడ్ చేసుకుంటే మాత్రం మీరే హైలైట్ అవుతారు, అంత బాగుంది. కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అలా చూస్ చేసుకోవాలనుకుంటే గ్రీన్ కలర్ అయితే చాలా బాగుంటుంది, చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్. అండ్ కింద సైడ్ వచ్చేసి బార్డర్ ఇలా హెవీగా ఇచ్చారు. కావాలనుకుంటే ఇప్పుడు అందరూ కట్ వర్క్ లేస్ బార్డర్స్ కూడా అటాచ్ చేసుకుంటున్నారు, మరి సెట్ అవుతుంది అనిపిస్తే చేసుకోవచ్చు. శారీ ఓవరాల్గా చూడండి, ఎక్కడ ప్లెయిన్గా లేకుండా ఫ్లవర్స్ విత్ లీవ్స్తోని ఆరెంజ్ అండ్ పింక్ షేడ్లో ఓవరాల్గా శారీ వచ్చేసి ఇలా ఇచ్చారు. చాలా నీట్గా ఉంది శారీ కలర్ కాంబినేషన్. నైట్ టైంలో అయితే బాగుంటుంది, నైట్ టైం పార్టీస్కి, నైట్ టైం ఫంక్షన్స్కి,
ఫెస్టివల్స్కి వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. కమింగ్ దివాళీకి అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా పర్చేస్ చేయొచ్చు. ఇది కూడా అండర్ బడ్జెట్లో అండర్ 1000 రూపీస్కే వచ్చింది. ఇది ఎండ్ ఆఫ్ ద శారీ. కొందరికి ఎండ్ ఆఫ్ ద శారీస్కి ప్రింటింగ్ లేకుండా ప్లెయిన్గా వస్తుంది కొన్ని శారీస్కి. బట్ ఈ శారీకి ఓవరాల్గా వచ్చింది డిజైన్. అండ్ బ్యాక్ సైడ్ కూడా అంతే స్మూత్గా పర్ఫెక్ట్గా ఉంది. ఇదండి వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా వస్తాయి. అవన్నీ చూడండి. మీకు నచ్చింది పర్చేస్ చేసుకోవచ్చు. స్టాక్. థ్యాంక్ యూ. బాయ్.